హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య కలెక్షన్స్ అండ్ హోమ్ ఫుడ్స్. ఈరోజు 31 స్పెషల్గా హైదరాబాద్ దమ్ బిర్యానీ రెసిపీ చూసేద్దామండి. దానికోసం కొన్ని వెజిటబుల్స్ క్యారెట్, బీన్స్, ఆనియన్, టమాటో అన్నీ కట్ చేసి ముందుగానే పెట్టేసుకున్నాను. దానికి గరం మసాలా, హోల్ మసాలా ఉంటుంది కదా, అది కూడా రెడీగా పెట్టేసుకున్నాను. ప్రిపరేషన్ కోసం ఒక 1 అవర్ ముందుగా నానపెట్టుకున్న రైస్ బాయిల్కి పెట్టేశానండి. అందులో కొంచెం షాజీరా, ఒక 2 లవంగాలు, ఒక 2 యాలకులు, చిన్న ఫ్లవరు, ఒక చిన్న చెక్క అన్నీ వేసి మంచిగా వాటర్ హీట్ అయ్యే వరకు బాయిల్ చేయాలి. అందులో ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా కూడా యాడ్ చేయాలి. పుదీనా మ్యాండేటరీ అండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మంచిగా బాయిల్డ్ అయిన తర్వాత అందులో కొంచెం ఆకు, కొంచెం పువ్వు కూడా వేసి మంచిగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు వాటర్ అనేది మంచిగా ముందుగా వాటర్ బాయిల్ చేసుకొని అందులో ఇవన్నీ వేసుకోవచ్చు. లేదంటే ఇలా డైరెక్ట్ రైస్తో కూడా పెట్టేసుకోవచ్చు అండి. వాటర్ బాయిల్డ్ అవుతూ ఉన్నప్పుడు రైస్ పొడి పొడిగా రావడం కోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. ఎక్కువ కలుపుకూడదు, రైస్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పైన కలపాలి. నేను అటు పక్కన ఏంటంటే హాట్ వాటర్ పెట్టేసి క్యాలీఫ్లవర్ చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసి హాట్ వాటర్లో నుండి తీసి పక్కన పెట్టేసుకున్నాను. రైస్ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఒకసారి చెక్ చేసేసాను. ఒక 80% వరకు రైస్ అయితే సరిపోతుంది. దాన్ని వేసి ముందుగా ఒక బౌల్ పెట్టేసుకొని గంజి ఉంటుంది కదా, అదంతా తీసేసుకోవాలి. గంజి అనేది అసలు వేస్ట్ చేయకూడదండి. దీంతో మంచిగా సూప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్. మనకి థ్రోట్ పెయిన్ ఉన్నా ఏది ఉన్నా కూడా మంచిగా ఇందులో ఆల్రెడీ మసాలా, గరం మసాలా అన్నీ వేసాం కదా, ఆ ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా దీంతో చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు దాంతో గంజితో చేసింది అయితే మీకు చూపించలేదు, ఇంకొకసారి అయితే చూపించేస్తాను. అది ఫ్లేమ్ చిన్నగా పెట్టేసుకోవాలి. ఆ ఆవిరంతా వెళ్ళిపోవడం కోసం అనేసి సైడ్కి పెట్టేశాను. చూసారా రైస్ అనేది ఎంత పొడి పొడిగా వచ్చేసిందో. నేను బిర్యానీ కోసం అయితే ఇక్కడ క్యారెట్ అన్నీ 1 ఇంచెస్ ఆ సైజులో తీసేసుకున్నాను. క్యారెట్, బీన్స్, టమాటో, ఆనియన్ అవన్నీ తీసేసుకున్నానండి. ఒక వెడల్పుగా ఉండే కొంచెం ముక్కుడు పెట్టేసుకోవాలి. దానికోసం అందులో ఒక 3 స్పూన్స్ గీ, ఒక 4 స్పూన్స్ అలా ఆయిల్ వేసుకొని మంచిగా కొంచెం హోల్ గరం మసాలా అంటే మళ్ళీ చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా పువ్వు అన్నీ వేసి మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. ఒక 2 ఆకులండి, ఆల్రెడీ రైస్లో కూడా వేసాను, ఇందులో కూడా వేయాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటబుల్స్ కడిగేసుకొని మంచిగా వెజిటేబుల్స్ అన్నీ అయితే మంచిగా వేసేసుకోవాలండి. ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటేనే బాగుంటుంది ఏదైనా, ఎందుకంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్సే ఇందులో కాబట్టి మాడిపోకుండా ఉంటుంది. బేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మందపాటి గిన్నె తీసుకోవాలి కంపల్సరీ. అది మగ్గడం కోసం ఒక 2-3 సార్లు కలిపేసి మూత అయితే పెట్టుకున్నాను. ఒక 2 మినిట్స్ కొంచెం మంచిగా మగ్గగానే ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మళ్ళీ కలిపేసి ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకుంటే బాగుంటుంది. కలర్ అనేది మారిపోతుంది మంచిగా. కలర్ మారేంతలోపు మారిన తర్వాత కొంచెం సాల్ట్ ఒకేసారి వేసేసుకోవాలి. సాల్ట్, రైస్కి సరిపడా క్వాంటిటీ సాల్ట్, కారం, గరం మసాలా. నేను ఇప్పుడు వేసిన మసాలా అయితే హోమ్మేడ్ గరం మసాలా అండి. 1 టీ స్పూన్ గరం మసాలా వరకు వేసాను. అన్నీ మంచిగా కలిపేసుకోవాలి. ఇది కలిపి ఒక 2 మినిట్స్ మగ్గిచ్చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుంటే బాగుంటుంది, ఉడికిపోతాయి మంచిగా. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని ఆవిరి వచ్చే వరకు తీసేసిన తర్వాత ఇప్పుడు అది ఎంతవరకు ఉడికింది అనేది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక ముక్క అనేది కొంచెం కట్ అవుతుంటే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ షుగర్ అనేది అన్నీ వేసినప్పుడు కొంచెం బ్యాలెన్స్ ఇన్ అవుట్ అవ్వకుండా ఉండడం కోసం షుగర్ యాడ్ చేస్తాము. టేస్ట్ చాలా బాగుంటుంది షుగర్ వేయడం వల్ల. ఒక ఫుల్ కప్ ఆఫ్ ఫ్రెష్ కర్డ్ అయితే తీసుకోవాలి. కర్డ్ వేసిన తర్వాత కలర్ అనేది చాలా మారిపోతుంది కొంచెం. ఇప్పుడు క్యాప్ పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా మగ్గించగానే మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఒక్కసారి కలిపేసుకోవాలండి మంచిగా. ముక్క కూడా ఉడికింది, మీకు అదే చూపిస్తున్నాను అక్కడ.
ఒక 80% వరకు ఉడికితే సరిపోతుందండి. ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. ఇది బాస్మతి రైస్ అండి. ఏ బిర్యానీకైనా, దమ్ బిర్యానీ, నార్మల్ వెజ్ బిర్యానీకైనా బాస్మతి రైసే బాగుంటుంది. మంచిగా పొడి పొడిగా వచ్చేలాగా ఉడికించుకోవాలి. నేను నార్మల్గా ఇప్పుడైతే 2 మినిట్స్ కోసమని నార్మల్ క్యాప్ అయితే పెట్టాను. పైన గార్నిషింగ్ కోసం ఎల్లో కలర్ ఫుడ్ కలర్, ఒక చిన్న మిల్క్, ఒక చిన్న కప్లో కొంచెం మిల్క్ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అలా ఫుడ్ కలర్, ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే తీసుకోవాలి. దానికి గార్నిషింగ్ కోసం మనం హోటల్ స్టైల్ దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఫుడ్ కలర్ అనేది వేస్తేనే బాగుంటుంది రెసిపీ. చూడడానికి అందంగా కనిపిస్తుంది. ఏదైనా చూడడానికి బాగుంటేనే కదా టేస్ట్ కానీ బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మూత ఫస్ట్ అయితే గార్నిషింగ్ పైన కోసం కొత్తిమీర వేసేసి దమ్ పెట్టాలి కాబట్టి క్యాప్ పెట్టేసి ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండడం కోసం క్యాప్ పెట్టేసి మనం ఏదైతే రైస్ ఉడికించుకున్నామో అందులో ఫుల్గా వాటర్ నింపేసి అయితే పైన ఆవిరి పోకుండా ఉండడం కోసం బౌల్ అయితే పెట్టేశానండి. అది మీడియం ఫ్లేమ్ నుంచి పెట్టేసుకోవాలి. అది అయ్యేలోపు రైతా అయితే చేస్తున్నానండి. నేను నార్మల్ ప్లెయిన్ రైతా మాత్రమే చేస్తున్నాను. స్వీట్గా ఉన్న కర్డ్ తీసేసుకొని మంచిగా లూజ్ చేసేసుకోవాలి. దాంట్లో కొంచెం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, కొత్తిమీర వేసి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిర్చి, టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ థిక్నెస్ రైతా మాత్రమే చేశాను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మేమైతే టేస్ట్ కూడా చేసాము. ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత బాగా దమ్ అయిందంటే వాటర్ కూడా హీట్ అయ్యాయి. మీకు అదే చూపిస్తున్నాను అక్కడ నేను. మంచిగా పొగలు కూడా వచ్చేస్తుంది. క్యాప్ తీయగానే మీకు తెలుస్తుంది. సూపర్ టేస్టీ యమ్మీగా ఉంది. పైన కొంతమంది బ్రౌన్ ఆనియన్ వేస్తారు. నాకు నచ్చదు ఫ్లేవర్ కాబట్టి నేనైతే యాడ్ చేయలేదు. నచ్చే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు బ్రౌన్ ఆనియన్. కొంచెం కూడా పెట్టలేదండి. మనం చేసిన గ్రేవీ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది, మాడిపోకుండా ఉంది. మీడియం ఫ్లేమ్లో నుంచి స్మాల్ ఫ్లేమ్లో వరకు అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్ యమ్మీగా వచ్చింది. ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా డిన్నర్ కోసం అయితే ప్రిపరేషన్ మిక్స్ చేసి అయితే సర్వింగ్ ప్లేట్ అయితే పెట్టేశాను. ప్లీజ్ చూసేవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా ఉందని ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్